అంతా మాయని తెలిసింది. అయితే ఇది తెలిసినంత మాత్రాన సాధన అయిపోతుందా? ఇప్పుడు పెద్ద కష్టం ఏంటంటే మనస్సును ప్రకృతి కార్యాల్లో కలిపేయకుండా పరమాత్మ యందు నిలబెట్టాలండి. ఇప్పుడు ఇది చేయవలసిన సాధన. అదంత తేలిక. ఇప్పుడు స్పష్టమైంది. ప్రకృతి కార్యాల నుంచి పరమాత్మ ఏమి తెలియలేదు. ప్రకృతి కార్యములు అంటే ఏంటో తెలుసుకుంటే అవి అన్నీ ఏది గుర్తొచ్చినా ప్రకృతి కార్యం ఇది మిథ్య, ఇది మిథ్య అని తీసిపారేసి వదలట్లేదు. అంతే కదా. అప్పుడేం చేయాలి? సత్యం మీద నిలబడాలి. అంతే. మిథ్యనికి ఉపన్యాసాలు ఇస్తూ మిథ్య గురించి ఎంతసేపు పట్టుకుంటావు? సత్యం గురించి పట్టుకోవాలి. ఇక్కడ పట్టుకోవాలంటే ఏం చేయాలి? తపస్సు చేయాలి. దానికి శమము దమము మొదలైన సాధనలు, ఇంద్రియ నిగ్రహములు, ఇంద్రియాలను పూర్తిగా నిగ్రహించాలి అని తెలుసుకుని ఇంద్రియాలను నిగ్రహించాను నా మనసహ. ఇంద్రియాలను నిగ్రహించాలని అంటే ఏదైనా విషయం మీద ప్రీతి కలుగుతున్నా ఇంద్రియ నిగ్రహం కదా అని తినడు. ఏదో విషయం ఆకర్షిస్తున్నా ఇంద్రియ నిగ్రహం కదా అని చూడ్డు. ఇలాంటి ఇంద్రియ నిగ్రహాలు అవునా ఉపవాసం ఉన్నప్పుడు చేస్తుంటారు చాలామంది. ఆ రోజు అది ఇది తినేయాలి అనిపిస్తూ ఉంటుంది ఎందుకో, కానీ ఇవాళ ఉపవాసం కదా రేపు చూద్దాంలే అంటే వాడికి ఇంకా రేపు ఆ వస్తువు మీద రుచి ఉంది. ఏమి నిగ్రహించాడు? ఇప్పుడు ఇంద్రియం నిగ్రహించాడు. అవునా లేదా? అలా కొంతమంది దీక్షాకాలంలో పడతారండి. 40 రోజులు ఏది తాగను ఏది తినను అంటాడు. ఆ 40 రోజులు ఏది తాగడు, కానీ మనసు పికేస్తూ ఉంటుంది. 41వ రోజు విప్పేసిన వెంటనే మొట్టమొదటి చేసే పని అది. అంటే అర్థం ఏమిటి? ఇక్కడ ఇంద్రియాలను నిగ్రహించాడు, మనస్సును నిగ్రహించలేదు. కష్టమైపోతుంది. ఈ సమయంలో ఈ ఇంద్రియాలు చాలా ప్రమాదం చేస్తున్నాయని చెప్పి వాటిని కొట్టడం మొదలెట్టేట్టు. చూడండి, ఇదొక సాధన. చేతిని కాలిని కంటిని గీక్కోవడం మొదలెడుతున్నాడు. ఇలా నేను చేస్తూ ఇంద్రియాల వల్ల కదా పాడైపోయాను, కానీ ఇంద్రియాలను కొట్టాలి అనుకుంటూ ఉంటే ఆ ఇంద్రియ అధిదేవత ఎదురుగొచ్చి ప్రత్యక్షమయ్యటానికి. ఎంత అద్భుతమైన కథ చూడండి. జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ కథ చాలా అవసరమైన కథ. ప్రతి వాడికి కూడా పరమాత్మ కావాలనుకున్న వాడికి అవసరమైన కథ. కాలక్షేపం వాళ్ళకి మాత్రం ఏమీ పర్వాలేదు, చాలా ఆనందం కలిగిస్తుంది. ఇది ఈ కథలో అద్భుతం. ఇంద్రియాలను హింసించదలుచుకున్నాడు. అప్పుడు ఇంద్రియాది దేవతలు వచ్చారు. మేము నీ ఇంద్రియాల్లో ప్రతిష్ఠింపబడి ఉన్నాం. నువ్వు గీకి కొడుతూ ఉన్నావు, కానీ నీ పురాకృత సుకృతం వల్ల ఇంద్రియాల్లో మేము ఆ శక్తులుగా ఉన్నాం. తెలుసుకో, వాటి వల్ల పనిచేస్తున్నాయి. ఇంద్రియంలో ఈశ్వర శక్తి ఉంటే కాళ్ళు నడుస్తున్నాయి. ఇంద్రియంలో ఈశ్వర శక్తి ఉంటే స్పర్శ తెలుస్తుంది. కనుక అవన్నీ నీవని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఇంద్రియముల శక్తులు ఎవరు? ఈశ్వరుని శక్తులు. వాళ్ళే దేవతలు, అవే మేము వచ్చున్నాం. మమ్మల్ని నువ్వు ఎంత కొట్టినా నువ్వు సాధన పండదు, పరమాత్మని పట్టుకోలేవు. ఆ మాటకొస్తే గుడ్డివాళ్ళు చెవిటి వాళ్ళు ఇంద్రియాలు లేని వాళ్ళు అందరూ గొప్ప సాధకులు అంటావా, సిద్ధులు అంటావా అన్నది ఇక్కడ. అంధానాం బధిరాణాంచ వికలేంద్రియ జీవినాం వనేపి విషయ వ్యగ్రం మానసం లక్షయామహే. వాళ్ళు అడవుల్లోకి వెళ్తారు. గుడ్డివాడు ఆహా సిద్ధి పొందేశాడా, కను పని చేయదు. ఇంకోడు కుంటివాడు అయ్యిందా చెప్పు. కానీ ఇంద్రియాలు లేకపోవడం గొప్పది కాదయ్యా. ఇంద్రియాలను నియతం చేసుకో. ఇంద్రియ శక్తులు ఒక అనుగ్రహములు, వాటిని కొట్టుకోవడం కాదు. అంటే దీన్ని బట్టి ప్రకృతి కార్యాలతో మమైకం కాకగన్నారు, కానీ ప్రకృతి కార్యాలను ఎలా నిరసిస్తావు? అవి ఈశ్వర శక్తి విశేషాలే. అవి ఈశ్వర శక్తి విశేషాలను స్పృహ కలిగి ఉంటూ, అది మర్చిపోకూడదు ఇక్కడ. అదొక్కటి కలిగి ఉంటే రాగద్వేషాలు ఉండవండి, అహంకార మమకారాలు ఉండవు. అప్పుడు ఏ శక్తి నాది? యోంత ప్రవిశ్య మమ వాచమివాం ప్రసుప్తాం శ్లోకం గుర్తు తెచ్చుకుంటే ఎవడి వల్ల వాక్కు పలుకుతుందో, ఎవడి వల్ల కాళ్ళు వస్తున్నాయి చేతులు వస్తున్నాయంటే శ్లోకం వచ్చు మనకి. కానీ వాడి వల్ల వస్తున్నాయని స్పృహ ఎప్పుడైనా ఉంటే ఆనందాశ్రుడితో నారాయణ నమస్కారం చేస్తాం కదా, చేయలేకపోతున్నాం. ఎందుకంటే అవంతా నాది నేను అని వదలట్లేదు. చూసారా? అందుకే ఇంద్రియాది దేవతలు చెప్తున్నారు, మేము ఇక్కడ ఉండడం వల్ల ఇవి పనిచేస్తున్నాయి తప్ప దీనికి ఏమీ లేదు నైనా. ఇది తెలుసు. కానీ కొన్ని నిగ్రహించవలసింది ఏంటి ఇప్పుడు తెలిసిందా? ఒకడు గుర్తుపెట్టుకో, జీవుడు గృహస్థు, శరీరము గృహము, బుద్ధి భార్య. దాన్ని అనుసరించి ఇవన్నీ పనిచేస్తుంటాయి. కనుక జీవుడు నిగ్రహించవలసినది భార్యనే. అంటే అంతఃకరణం. ఈ అంతఃకరణం మనోబుద్ధ్యాది రూపములతో ఉంటుంది. ఈ లాగేసేదంతా ఏం అంతఃకరణం చేస్తుందో ఆ ప్రక్రియ పేరు మనస్సు. దాన్ని పట్టి నిగ్రహించు. అంటే ఇప్పుడు నిగ్రహించవలసింది దేన్ని? మనస్సును నిగ్రహించాలి, ఇంద్రియాలను కాదు. ఇక్కడ మనో నిగ్రహణం చాలా అవసరం సుమా అని చెప్తూ, తస్మాన్ మనో నిగ్రహార్థం, మనస్సు నిగ్రహించే ప్రక్రియ ఇది. విష్ణు భక్తిం సమాచర, మనస్సు నిగ్రహించే ప్రక్రియ విష్ణు భక్తి. ఇది తెలుసుకో. అది ఎలా చేయాలి? నువ్వు ఇంద్రియాలు మమ్మల్ని నిగ్రహిస్తానన్నావు కదా, దేనితో నిగ్రహిస్తాం? మనసా ఇంద్రియాన్ని నిగృహ్య, మనస్సుతో ఇంద్రియములను నిగ్రహించు. అంటే ఉదాహరణకి వాడు ఉపవాసం ఉన్నాం, తినకూడదు. మంచి నీకు ఇష్టమైన స్వీట్ ఎవడ తెచ్చిచ్చాడు ఆ రోజే,
వచ్చే నెల ఏకాదశి చూసుకుందామా ఇవాళ బ్రేక్ చేసి అనిపిస్తుంది. కానీ ఏకాదశి జాగ్రత్తగా ఉండాలని మనస్సుతో నిగ్రహిస్తున్నా కదా, అది కంటిన్యూ చేయాలంటే ఏం చేయాలి? ఈ ఇంద్రియాలకి మనస్సుకి ఒక పని పెట్టు చెప్తున్నాడు చూడండి ఇక్కడ. ఇది ప్రక్రియ. ఎంత సమస్య ఏమిటి, ప్రక్రియ ఏమిటో, పరిష్కారం ఏంటి, వాటికి ఒకటే పని పెట్టు. ఎవరిని పొందదలుచుకున్నావో వాడి పని పెట్టి ఇంద్రియాలకి. ఎలా పెడతావు? చేతులతో ఆయన్ని పూజించు, నోటితో ఆయన్ని స్తుతించు, కళ్ళతో ఆయన్ని చూడు, శరీరంతో ఆయన క్షేత్రాలు తిరుగు, మనస్సుతో ఆయన్నే చింతన చేయదు. ఇంతే. దాన్ని భక్తి అంటారు. ఈ విష్ణు భక్తి అలవాటు చేయి. అంటే ఏ పరమాత్మ అయితే ఉన్నాడో వాడికి నీ ఇంద్రియ వృత్తులు మనోవృత్తులు అర్పణం చెయ్యి. అదే నిజమైన భక్తి. ఇంద్రియ వృత్తులు మనోవృత్తులు పరమేశ్వరమయం కావడమే భక్తి. ఇది చక్కగా చెప్పేసింది భాగవతం. మన పద్యాలు చదివాం. కమలాక్షుని నర్చించు కర్మలు కర్మలు. ఆ సూటి అని అంశం ఇక్కడ చెప్తున్నాడు. ప్రకృతి కార్యాలు, పరమాత్మ, జీవుడు. జీవుడు ఏ విధంగా బుద్ధిని ఎటు తిప్పాలి, ఇటు తిప్పలేకపోతున్నానంటే ఒక పని చేయి, వాటికి ఈశ్వరుడు పని పెట్టి అయిపోయింది మొత్తం ఇక్కడ. అందుకే విష్ణు భక్తిని సమాచారా, విష్ణు భక్తిని చెయ్యు. ఎందుకంటే ఎలాగూ ఇచ్చేవాడు ఈశ్వరుడు గుర్తుపెట్టుకో. కొందరు భక్తులకి ఇస్తాడు, కొందరు భక్తులకి ఇవ్వడం లేదు. ఎవరికైనా భగవంతుడే ఇస్తాడు. ఇహలోకంలో సుఖాలు కానీ పరలోకంలో సుఖాలు కానీ ఇచ్చేవాడు భగవంతుడే. కనుక నువ్వు భగవంతుడి యందు ఇవన్నీ ఆచరిస్తే ఆయన సుఖమోక్ష ప్రదానిత్యం, ఆయన ఎల్లవేళలా ఇస్తాడు. దాహికా సర్వకర్మణాం. అందుకే సర్వకర్మల్ని దగ్ధం చేసే శక్తి భక్తికి ఉన్నది సుమా. అందుకే భక్తిని ఆచరించు. పైగా ద్వైతమేదో అద్వైతమేదో తెలియజేసే శక్తి హరిభక్తికి ఉన్నది. అందుకే ద్వైతాద్వైత ప్రదానంద సందోహ హరిభక్తికా. హరిభక్త్యా, హరిభక్తి పెరగడం వల్ల జీవకోశ వినాశ అంతే. జీవకోశము నశిస్తుంది. జీవకోశం అంటే కనిపిస్తే స్థూల శరీరం కాకుండా లోపలున్న లింగ శరీరాన్ని జీవకోశం అంటారు. దీని పంచకోశ వివేకం అని కూడా చూపిస్తున్నారు ఇక్కడ. అది ఎప్పుడు లయమైపోతుంది? ఆ పరమాత్మను ఉద్దేశించే నువ్వు కనబడుతున్న అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశములు ఇవన్నీ కూడా ఆయన యందే లీనం చేయగా ఇవి కరిగిపోయి అప్పుడు తెలుసుకుంటావు అని నాకు బోధన లభించింది. ఇంద్రియ దేవతలు చెప్పాయి. అప్పటి నుంచి నేను పరమాత్మ యందు ఆ భక్తిని అవలంబిస్తూ ఉన్నాను ఇక్కడ. అంతకుముందు చేసిన భక్తి సాధనకి ఇప్పుడు భక్తి సాధనకి తెలిసింది. అంటే ఆచార్యుడు వచ్చి జ్ఞానం చెప్పిన తర్వాత వచ్చే భక్తి వేరు, జ్ఞానానికి ముందు ఉన్న భక్తి వేరు. జ్ఞానం తర్వాత వచ్చే భక్తి పేరు జ్ఞానభక్తి. అది తెలుసుకోవాల్సింది.